హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే ఈ వీడియోలో బ్లౌజులు కట్ చేస్తూ నేను మీతో మాట్లాడతాను, వినండి. ఇంకా థంబ్‌నెయిల్ చూస్తే అయితే మీకు అర్థమైపోతుంటుంది. నాకు ఎన్ని డబ్బులొస్తాయి? అదండి క్వెషను. చాలామంది అంటే యూట్యూబ్ నుంచి నాకు ఎలాంటి కామెంట్స్ అయితే ఏం రావట్లేదు మీకు డబ్బులొస్తున్నాయని. కానీ మన వాళ్ళే, అయిన వాళ్ళే ఉంటారు చూడండి, వాళ్ళు అనే మాటలనమాట. వీడియోస్‌లో ఎందుకు వీడియోసు అవసరం ఏముంది? డబ్బులొస్తున్నాయా? అయిన వాళ్ళే అండి. కాని వాళ్ళు కాదు, అయిన వాళ్ళే. ఎన్ని డబ్బులొస్తున్నాయి? అంటే వాళ్ళకి చెప్పే సమాధానం నేను అక్కడ చెప్పాను గానీ, కొంచెం అది ఆలోచిస్తూ ఇంక అట్లనే ఉండిపోయాననమాట. మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా యూట్యూబ్ ఫ్యామిలీ అంటే మీరే కదా! అందుకని మీతో షేర్ చేయాలనిపించింది. అందుకని చెప్తున్నాను. అక్కడి వరకు వాళ్ళకి సమాధానం చెప్పాను. ఎంతొచ్చినాయి ఏంది డబ్బులంటే, రూ. 1,00,000 దాకా వచ్చినాయి, మీకు కావాలా అని అడిగిన. మన వాళ్ళే, కానీ ఎంతొస్తున్నాయి? అవసరమా? పైసలు రాంది ఎందుకు చేయడం అంటే, డబ్బులు వస్తేనే చేస్తారా? పైసలు రాకుంది ఎందుకు చేయటము అంటే, నేనేమన్నా నాకు ప్యాషన్, నా వల్ల ఇంకొక నలుగురు నేర్చుకుంటారు అంటే, నీ వల్ల నలుగురు నేర్చుకుంటున్నారా? ఆ వీడియోస్ చూసి నేర్చుకుంటారా అని అడుగుతున్నారు క్వశ్చన్స్. నా వల్ల ఒక్కరు నేర్చుకున్నా ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు ఏమైనా కొంచెం యూజ్ ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. వాళ్ళు అన్న మాటకు నాకు అనిపించింది, నిజంగానే వీళ్ళకు అర్థమవుతుందా, నేను చెప్పగలుగుతున్నానా అంటే, వాళ్ళు అన్నదానికి నేను రిగ్రెట్ ఏం ఫీల్ కావట్లేదు వీడియోస్ గురించి. నేను చెప్పింది అర్థమవుతుందా అనే ఆలోచనలో పడిపోయాను అనమాట. ఇంకా మెయిన్ ఏం పని పాట లేనట్టుగా వీడియోస్. అవసరమా వీడియోస్? దేనికొస్తాయి ఆ వీడియోస్? యూట్యూబ్లో కనపడి ఫోన్లో తీస్తే డబ్బులు వస్తాయా? అంటే డబ్బుల కోసమేనా అండి వీడియోస్ చేసేది? నాకు అసలు అర్థం కావట్లేదు. ఒక్కసారి మీరు కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ ద్వారా మీరేమన్నా నేర్చుకుంటున్నారా అనేది అయితే కామెంట్ చేయండి. నీ వీడియోస్ ఎవరు చూస్తున్నారు అని మాట్లాడుతున్నారు. నా వీడియోస్ ఎవరు చూస్తారు? ఇప్పుడు చిన్నపిల్లలు చూడరు, జెంట్స్ చూడరు, అవునా కదా? మీరు చెప్పండి. లేడీస్లో కొంతమంది మాత్రమే చూస్తారు. ఎవరు? ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అందుకని నేను కొన్ని ఫన్నీగా మా పిల్లలు అల్లరి చేసినవి అయితేంది, నేను ఇంట్లో పని చేసినవి అయితేంది, ఒక్కొక్కటి ఎక్కువగా కాకపోవచ్చు, కొన్ని అయితే క్లిప్స్ యాడ్ చేస్తాను. ఎందుకంటే పర్సనల్ విషయాలు మరీ తీసుకొచ్చి అయితే యూట్యూబ్లో పెట్టట్లేను కదా. నాకు వచ్చింది ఏదో నేను నలుగురికి నేర్పిస్తున్నా. వాళ్ళకి అవసరమైతే చూస్తారు, అవసరం లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారు అన్నా. నేను వాళ్ళతో గట్టిగానే ఆన్సర్ చెప్పాను, కానీ నా మనసుకు నేను కొంచెం బాధగా అనిపించింది అనమాట. ఏంది ఇట్లా అన్నారు అని. నాకు వచ్చిన పని ఇదే కదా, టైలరింగ్ వచ్చు, నాకు మిషన్ కుడుతున్నాను. ఇంకా నేను కుట్టింది ఏదో ఫోన్లో పెడితే నాకు యూజ్ అవుతుంది, నా వల్ల ఇంకెవరైనా ఒక్కరైనా టైలరింగ్ నేర్చుకుంటే చాలు కదా అనేది నేను అనుకున్న. అదే ఆన్సర్ వాళ్ళకి ఇచ్చిన. ఒక్కరు నేర్చుకున్నా చాలు కదా అని అంటే, నీ వీడియోస్ చూసి నేర్చుకుంటున్నారా అంటున్నారు. అంటే ఇంకా మీరు చేసిన కామెంట్స్ ఉన్నాయి కదా, అవి చూపించాను అనమాట. ఇంకా చదువు వచ్చో రాదో వాళ్ళ ఇష్టం, కానీ కొంతమంది జనాలు ఎట్లా ఉంటారంటే, అవసరం ఆ వీడియోస్, యూట్యూబ్ అంటే ఏంటో పెద్ద ఇంకా మీడియాలోకి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవుతారు. మనం ఏం ఫ్యామిలీని తీసుకెళ్ళి బయట పెట్టట్లేం కదా. నేను స్ట్రాంగ్గా ఉన్నా, కానీ ఒకరు ఇద్దరు అనేది కాదండి, నా రిలేటివ్స్, నేను అసలు చెప్పడమే ఛానల్ ఉంది, నేను వీడియోస్ చేస్తున్నాను అని చెప్పడమే రీసెంట్గా 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతే నేను చెప్పడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి వరకు నేను ఎవరికి కూడా చెప్పలేదు. స్టార్ట్ చేస్తే, ఓపెన్ చేస్తే నీ వీడియోస్ వస్తున్నాయి, హాయ్ ఫ్రెండ్స్. అవసరం లేకపోతే చూడకండి. ఎవరు చూడమంటున్నారు వీడియోస్? నచ్చితేనే, మీకేమన్నా యూజ్ ఉంటేనే చూడండి. నాకు యూట్యూబ్ పరంగా అంటే సబ్స్క్రైబర్స్ అంటే మామూలుగా జెన్యూన్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ తోటి ఏ ఇబ్బంది లేదండి. ఈ మధ్య నాకు ఛానల్ ఉంది అని తెలిసిన తర్వాత మా రిలేటివ్స్ దగ్గర నుంచి వచ్చిన ఇబ్బందే అండి ఇది. అసలు ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా యూట్యూబ్లో వీడియోస్ అవసరమా? ఇంకేమన్నా అంటే ఫోన్ పెట్టుకొని మిషన్ దగ్గర ఫోన్ పెట్టుకుంటుంది. నేను ఏమన్నా తప్పు చేస్తున్నా అండి? మీరు చెప్పండి, ప్లీజ్ కామెంట్ చేయండి. అసలు నిజంగా అసలు ఆ మాట, అసలు నిన్న సాయంత్రం ఈ మాట విన్న దగ్గర నుంచి నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏమన్నా ఏమంటారు, బువ్వకొచ్చేదా బట్టకొచ్చేదా, ఎందుకు ఆ వీడియోస్, పనికిరాని వీడియోస్ అంటున్నారు. ఎవరి ప్యాషన్ వాళ్ళకు ఉంటుంది కదా, అవునా కాదా? మీరు చెప్పండి. నాకిది ప్యాషను. నేను ఏంటి, ఎవరికైనా ఒక్కరికైనా నేర్పిస్తే చాలు అనేది
నాకు ఇష్టము. నా వల్ల ఎవరైనా నేర్చుకుంటున్నారు అంటే అసలు మీరు నమ్మరు. నేను బుట్ట హ్యాండ్స్ వీడియో కానీ, ఇంకా ప్రిన్సెస్ కట్ అట్లాంటి చిన్న చిన్న వీడియోస్కి కామెంట్స్ అక్క బాగా చెప్పారు, అక్క బాగా అర్థమైంది అని మీరు చేసిన కామెంట్స్కి నేను పొంగిపోయాను. అసలు నిజంగా నా వల్ల ఎవరికో ఒకరికి నేర్చుకున్నారులే అని. ఆ కామెంట్స్ ద్వారానే నాకు హ్యాపీనెస్ అనేది వచ్చింది. ఇట్లాంటి వాళ్ళు ఏమంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళేమో కానీ డిస్కరేజ్ చేసే వాళ్ళే చాలామంది ఉంటారు. వాళ్ళని చేయమనండి, వాళ్ళకి అసలు ఏమైనా సెట్టింగ్స్ వస్తాయా? ఏమీ రావు. 1000 సబ్స్క్రైబర్స్ని తీసుకురావడం అంటే మామూలు విషయమా అండి? ఈ వీడియో కనుక క్రియేటర్స్ అంటే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉన్న వారికి అయితే అర్థమవుతుంది. 1000 సబ్స్క్రైబర్స్ రావడం అంటే ఈజీనా? పిచ్చి పిచ్చి షార్ట్స్, డ్యాన్స్లు వేయటం, చిన్న వీడియోస్ పెడితే ఇంకా వచ్చిన వీడియోస్ సబ్స్క్రైబర్స్ కారు వీళ్ళు. జెన్యూన్గా నేను చెప్పే మెథడ్స్ అయితే ఏంది, కటింగ్ టిప్స్ అయితే ఏంది, ప్రతి ఒక్కటి నేను ఎలా కటింగ్ చేస్తున్నానో అదే విధంగా బొటిక్ స్టైలు, ఈ మెథడు ఆ మెథడు, ఫార్ములాస్ అని పిచ్చి పిచ్చిగా కన్ఫ్యూజ్ చేయకుండా ఎంత సింపుల్ వేలో నేను ఎంత సింపుల్గా కట్ చేస్తున్నానో అదే సింపుల్ వేలో మీకు నేర్పించాలని చేస్తున్నాను. అందువల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ వీళ్ళు. అందుకని నాకు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ లేవు. ఎందుకంటే నేను ఏదైనా తప్పు చేస్తే కదా నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చేవి. ఇంతవరకు నిజంగా చెప్తున్నాను, ఇంతవరకు బ్యాడ్ కామెంట్స్ అయితే రాలేదండి. ఇంకా అయిన వాళ్ళే మనల్ని డిస్కరేజ్ చేస్తారనేది ఇంకా ఇప్పుడు నా విషయంలో అయితే ప్రూఫ్ అయింది. అందుకే నేను ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ అయితే తీయను. మామూలుగా అయితే అసలు బయటికి వెళ్తే వీడియోస్ తీయను. నాకు అసలు ఛానల్ ఉంది అని కూడా చెప్పను అనమాట. ఇంట్లో ఉన్న అప్పుడే తీస్తాను. ఇంకా అందులోనూ ఫేస్ కనిపించకుండా ఎక్కువ వీడియోస్ ఉంటాయి. మీరు నా ఛానల్ చూసినట్టయితే ఫేస్ కనిపించకుండానే ఉంటాయి వీడియోస్ ఎక్కువగా. కెమెరా ముందుకెళ్తే ఇంకా మాట్లాడలేనో లేకపోతే ఏమైనా అనుకుంటారని అట్లా భయం అనిపిస్తుంది. ఇంకా మా వాళ్ళు కూడా చూస్తారు కదా, తప్పు చేయట్లేం కానీ ఏమనుకుంటారో, నేను మంచి మాట్లాడగలుగుతానా, వంకలు పెడతారో ఏమో అనే భయం అంతే. అసలు నిజంగా అండి, అసలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. వీడియోస్ ఎందుకు అసలు అవసరమా, పనికొచ్చేటియా, ఏమన్నా వస్తే చేస్తే బాగు అంటే చేయగానే వస్తాయండి డబ్బులు. ఎన్ని లక్షల వీడియోస్ చేసిన వాళ్ళకే నెలకు 1,00,000 రావు. 1,00,000 రూపాయలు వస్తున్నాయా అని అంటే 1,00,000 వస్తాయా అండి వీడియోస్ చేస్తే? 10 రూపాయలు వచ్చినా కానీ మన నుంచి ఒకరు ఉన్నారు అనే సంతృప్తి చాలు నాకు. ఏమొస్తుంది నీకు ఆ యూట్యూబ్ వీడియోస్ చేస్తే అన్నారు ఒకరైతే. ఏమొస్తుంది వీడియోస్ చేస్తే అంటే, నాకు ఆత్మసంతృప్తి వస్తుంది, నా వల్ల ఇంకొకరు నేర్చుకుంటారనే ఆశ అంతే. నేర్చుకుంటున్నారంటే ఆశ, ఒక్కరు నేర్చుకున్నా చాలు నా వల్ల, కొంచెం ఆశ అంతే. నేను చెప్పగలను అనే కాన్ఫిడెంట్ నాకు వస్తుంది, ఇంకెక్కువ అవుతుంది. అందుకే నేను వీడియోస్ చేస్తున్నాను. అయితే వాళ్ళకైతే చెప్పానండి, కాన్ఫిడెంట్గా వాళ్ళకైతే చెప్పాను. కానీ కొంచెం ఏంటి నన్ను ఇట్లా అన్నారు, నేనేమన్నా తప్పు చేస్తున్నానా ఏంది అనిపిస్తుంది. వీడియోస్ అయితే మానేసే ఆలోచన అయితే లేదు. ఎంతో కష్టపడి అయితే ఛానల్ని చాలా ముందుకు తీసుకొచ్చానండి. మీకు కూడా తెలుసు నా ఫోన్తో నేను పడ్డ ఇబ్బందులు మామూలుగా కాదు అసలు. వీడియో తీస్తుంటేనే సగంలో ఆఫ్ అయిపోతుంది. నేను రోజు ఒక 3-4 బ్లౌజులు అంటే కుడతానండి, ఖచ్చితంగా కుడతాను. 3-4 2 బ్లౌజుల కంటే ఎక్కువే కుడతాను ప్రతిరోజు. కానీ ఒక్క బ్లౌజ్ వీడియోనే పెడతాను నేను మీకు. అందులో ఏదో ఒకటి ఇంపార్టెంట్ అయితేనే. మీరు చూడండి, చెప్పిందే చెప్పి బ్లౌజ్ కటింగే చెప్పి బోర్ వస్తుందా రాదా? నేను బ్లౌజ్ కటింగే ఒక్కటే చెప్పను. ఒక్క బ్లౌజ్ కటింగ్ని 10 రకాలుగా చెప్పొచ్చు. కానీ ఒకటే చెప్పి చూసే వాళ్ళకు మీకు కూడా విసుగొస్తుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అని, పంజాబీ డ్రెస్ అని, పంజాబీ డ్రెస్ పాయింట్ అని, ఇంకా ఫ్రంట్ పార్టు బ్లౌజు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్, ఒక్కొక్కటి నేను వెతుక్కుంటూ ఎలా చెప్తే బాగుంటుంది మన సబ్స్క్రైబర్స్కి, ఎలా కొత్తగా చెప్పాలి, కొత్తది ఏదైనా చెప్పాలి అనుకొని నేను ఆలోచించుకుంటూ 24 hours నాకు ఒక ఛానల్ ఉంది అని ఇది ఏది పెడితే బాగుంటుంది ఎంత ఆలోచిస్తున్నానో. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. కొంచెం బాధ అయితే అనిపించింది. నా వల్ల మీరు ఎంతో కొంత నేర్చుకున్నట్లయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అబ్బా. ఆ కామెంట్స్ని వాళ్ళ మొహానికి చూపిస్తాను నేను.
చదువు వచ్చిన వాళ్ళు అంతే, రాని వాళ్ళు అంతే అంటే ఏం బాగుంటుంది చెప్పండి. చదువు రాని వాళ్ళు అన్నారు నాతోటి ఇంతకుముందు ఒక ఇద్దరు ముగ్గురు అన్నారు, ఏం వీడియోస్ అమ్మా వీడియోస్, వాళ్ళకి తెలియదు కాబట్టి అన్నారని అనుకున్నా. కానీ తెలిసిన వాళ్ళు కూడా ఈ మాటే అనుంటే అసలు ఎంత బాధ. అయినా మా ఫ్యామిలీ మెంబర్స్కి మా వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకండి, నాకు అర్థం అవ్వట్లేదు. మీరేమైనా నా ఇంట్లోకి తెచ్చిస్తారా, మీరు తెచ్చిస్తే తిని ఉంటున్నానా నేనేమైనా, నాకు అర్థం కావట్లేదు. నేనే తప్పు చేయట్లేనని నా మనసుకు తెలుసు. అలాంటప్పుడు మీరంటే నేను బాధపడాల్సిన అవసరం ఏముంది. ఇంకా వాళ్ళకిచ్చే ఆన్సర్ అనమాట నేను. ఇంకా మీకేమైనా యూజ్ అవుతుందా, మీకు ఏమైనా ఏం నేర్చుకున్నారా అనేదైతే కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అనే సింబల్ని అయితే కొట్టండి, గంట సింబల్ని అయితే కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే ఫస్ట్గా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.